వాలంటీర్లుగా చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తులు కూడా ఉదయం పూట పనులు చేసుకుని సాయంత్రం కల్లా సభ్యత్వం చేసేవాళ్ళు. పార్టీ కోసం ఏ విధంగా కష్టపడి పనిచేశారో నేను మర్చిపోలేను. రాజోల నుంచి మన నాయకులు ఉన్నారు ఈ రోజున ఇక్కడ. ఇప్పుడు మనకి గౌరవంగా మనకు ఒక శాసనసభ్యుడు వచ్చాడు. గతంలో మీరు గెలిపించిన శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతే ఏ విధంగా మన నాయకులను ఇబ్బంది పెట్టారో మీరు చూశారు. కాబట్టి ఈ రోజున మనకు ఒక అండ ఉంది, అద్భుతమైన నాయకత్వం ఉంది మనకి. మీరు మర్చిపోబాకండి, మనం ప్రభుత్వంలో భాగస్వాములం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు పొత్తు అనే విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు కూడా చీలనివ్వండి నేను ప్రతిపక్ష ఓటు అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు మనం అందరం కష్టపడి పనిచేసాం. అది మర్చిపోబాకండి. చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, ఏ రాజకీయ పార్టీలైనా ఉంటాయి. మనకి పక్కింట్లోనో లేదా మన ఇంట్లోనో ఉండవా సమస్యలు? చెప్పండి. సమస్యల్ని మనం జాగ్రత్తగా ఓపికగా సహనంతో ఏ విధంగా మనం సొల్యూషన్ తీసుకురావాలనే ఆ భావన మనందరిలో కూడా కలగాలి. 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావం